మొట్టమొదటి పాయింట్ ఏంటండి అంటే గ్రాబింగ్ ది అటెన్షన్. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ సినిమా ఫంక్షన్లో అనుకుంటా గుంటూరులో అత్యద్భుతమైన స్పీచ్ ఇచ్చారండి ఆయన. నేను చదవడం వరకు బాగా చదివేసుకుంటున్నాను, రాసుకుంటున్నాను, కానీ నాకు 10 మందిని చూసి మాట్లాడే ఒక కెపాసిటీ నాలో లేదు. నా స్పీచ్లో ఎక్కువగా కూడా కెరీర్, కష్టపడు అలాంటివి చెప్పేవాడిని. నేను చెప్పలేను అన్నప్పుడు లేదండి మీరు సోషల్ అండ్ స్పిరిచువల్ కలపండి, ఇది పడితే అది మాట్లాడేసే తత్వం కాకుండా సరే అప్పుడు నేను వాళ్ళు చెప్పాను అయితే పని చేస్తానండి, నేను మీకు హామీ ఒకటి ఇస్తాను. సార్ ఇప్పుడు ఇంత మనము ఈ జర్నీ గురించి ఇంత మాట్లాడుకున్నాం సార్. ఇప్పుడు ఒక సపోజ్ ఇంటర్వ్యూ అగైన్ ఐమ్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ క్వశ్చన్ యాక్చువల్లీ. నేను చదవడం వరకు బాగా చదివేసుకుంటున్నాను, రాసుకుంటున్నాను, కానీ నాకు 10 మందిని చూసి మాట్లాడే ఒక కెపాసిటీ నాలో లేదు. దానికి మీరు ఏంటి, ఇప్పుడు స్కూల్స్లో ఉన్నారు అంటే కాలేజెస్లో ఉన్నారు అంటే యూ టోల్డ్ ఇట్లా మీరు వెళ్ళి ఒక ఆపర్చునిటీ వస్తే కనుక దాన్ని వాడుకోండి అని మీరు చెప్పారు. అది కాకుండా ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ని హోల్ అండ్ సోల్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఓన్లీ ఫర్ సివిల్స్ యాక్చువల్లీ. సో అలాంటి అప్పుడు నాకు ఈ ఒరేటరీ స్కిల్స్ కానీ ఈ పబ్లిక్ స్పీకింగ్ కానీ దానికి హౌ డు యూ అంటే ఎలా ప్రాక్టీస్ చేయాలన్నా ఫస్ట్ కంటెంట్ ఉండాలి, అంటే నాలెడ్జ్. అది మీరు న్యూస్ పేపర్ చదవడం ద్వారా తెచ్చుకుంటారా, బుక్స్ చదవడం ద్వారా తెచ్చుకుంటారా అనేది ఎవరిష్టం వాళ్ళది. బట్ యూ షుడ్ హ్యావ్ కంటెంట్ ఇన్నర్. తర్వాత ఒక పబ్లిక్ స్పీచ్కి ఖచ్చితంగా కావలసిన మొట్టమొదటి పాయింట్ ఏంటండి అంటే గ్రాబింగ్ ది అటెన్షన్. మీకు స్పీకర్స్ని గమనించుంటారు, అసలు కిందవాడు వింటున్నాడా లేడని చూడకుండా మాట్లాడేస్తారు. అప్పటికే మార్నింగ్ 9కి స్టార్ట్ అవుతుంది ఆ సభ, మధ్యాహ్నం 2 అవుతుంది, కూర్చున్న వాళ్ళందరికీ ఆకలిస్తుంది, అప్పుడు ఈయన మైక్ ఇస్తారు. ఈయన అది కూడా చూసుకోకుండా నేను పొద్దున్న 9ంటికి కనుక మైక్ ఇచ్చుంటే ఎంత ప్రిపేర్ అయ్యానో అంతా మొత్తం డెలివరీ అయిపోతుంది. అందుకు నేను ఏమంటానంటే అటెన్షన్ అనేది ఇంపార్టెంట్. గ్రాబింగ్ ది అటెన్షన్ ఎప్పుడు జరుగుతుందంటే అవతల వాళ్ళకి బిస్కెట్లు వేసినప్పుడు. అందుకని నీ స్పీచ్లో బిస్కెట్లు ఉండాలి. నీ స్పీచ్లో బిస్కెట్లు ఉంటే జనాలకి చాలా తెలియని వాళ్ళు అది బిస్కెట్ అని గమనిస్తారు. అందుకని బిస్కెట్నే నువ్వు కొంచెం తెలివిగా హాస్యస్ఫోరకంగా చెప్పగలగాలి. జోవియల్ వే అంటాను దాన్ని నేను, కమెడిక్ వే, కామిక్ వే కాదు, కొంచెం హ్యూమర్. విట్ అనే పదం వాడతాం మనం ఇంగ్లీష్లో, ఆ విట్ ఉండాలి. అలాగే కాంటెక్స్ట్ అనేది ఇంపార్టెంట్, అలాగే లాంగ్వేజ్ ఇంపార్టెంట్. అలాగే లాంగ్వేజ్లో కూడా ఎప్పుడు ఆపాలో తెలియాలి, అంటే పాజ్, ఏది నొక్కాలో తెలియాలి, ఏది వదిలేయాలో తెలియాలి. అంటే ఇట్స్ లైక్ అనొచ్చా మనం ఒక పంక్చువేషన్ మార్క్స్ ఏదైతే మనం రాయడంలో పెడతామో ఎగ్జాక్ట్ అది ఇక్కడ కూడా ఉండాలి యాక్చువల్లీ. ఖచ్చితంగా ఒక బోల్డ్గా ఇంపార్టెంట్ అంటే ఎక్కడ మనం ఇంపార్టెంట్ అయినప్పుడు మనం అంతకుముందు ఒక్క సెకండ్ పాజ్ ఇచ్చి అప్పుడు మనం దాన్ని మళ్ళీ చెప్పి మళ్ళీ పాజ్ ఇస్తే అటెన్షన్లో ఇది ఇంపార్టెంటా అనేది దాన్ని మీరు చెప్పినట్టుగా ఆ కొటేషన్ మార్క్స్లో పెట్టిన వాళ్ళం అవుతాం. మామూలుగా డబ్బింగ్ చేసినట్టుగా మనం మాడ్యులేషన్ అంటాం కదా, అలా. వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ సినిమా ఫంక్షన్లో అనుకుంటా గుంటూరులో అత్యద్భుతమైన స్పీచ్ ఇచ్చాడండి ఆయన. అందులో ఏమంటాడంటే ఎంత అత్యద్భుతంగా చెప్తాడు చూడండి. నువ్వు ఒక బూత్ జోకు వేయి, జనాలు నవ్వుతారు, కానీ నిన్ను చులకనగా చూస్తారు, చీప్గా చూస్తారు, తక్కువగా చూస్తారు. కరెక్ట్, అబ్సల్యూట్లీ. అది ఒక మొమెంటరీ ప్లెజరే కానీ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ వచ్చి ఇలా ఉంటుంది. అదే నువ్వు ఒక మంచి మాట చెప్పు, వాడికి అర్థం కాకుండా పాస్ ఆన్ అయిపోయినా వెనక్కి తిరిగి చూసుకుంటే మాత్రం ఆడవాడు బాగా మాట్లాడాడురా అంటారు. అందుకని నువ్వెప్పుడూ కూడా నేను దాన్ని ఇంకొంచెం విస్తృతపరిచేమంటానంటే జీవితంలో కూడా డోంట్ బీ అదే నారో మైండెడ్నెస్, ఎన్హాన్స్ యువర్ అబ్జర్వేషన్. ఎగ్జాక్ట్లీ. అందు నేనేమంటానంటే నువ్వు ఏ పనైనా చెయ్యి, నలుగురు దాన్ని అప్రిషియేట్ చేయాలి. నలుగురు కాకపోయినా అందులో సాగా ఇద్దరైనా అప్రిషియేట్ చేయాలి.
అందుని ఒక వ్యక్తి మీద ఓటింగ్ జరిగితే 51% ఆడు బెటర్ రాబాయ్ అన్నారంటే నువ్వు సక్సెస్ అయిపోయినట్టు లెక్క. 51 నుంచి 75 వరకు వెళ్తే సూపర్ సక్సెస్. 75 దాటకుండా చూసుకో. ఎందుకంటే ఎక్కువ మందిని నువ్వు పొగుడుతున్నారంటే అర్థం ఏంటంటే నీకు వ్యక్తిగత జీవితం లేదని, నీకు వ్యక్తిత్వం లేదని, నీకు ఒక అభిప్రాయం లేదని, అంతే కదా. గోడ మీద పిల్లి వాటంలాగా ప్రతి పార్టీని పొగిడేసి ప్రతి దాన్ని పొగిడేస్తుంటే యు ఆర్ నాట్ హ్యావింగ్. అందరి వాడివి నువ్వు అవుతావేమో కాదనం, కానీ అందరి వాడిలో ఎవడి వాడివి అవ్వకుండా మాత్రం పోతావు. సో అందుకని నీకు ఒక ఒపీనియన్ ఉంటుంది, ఆ ఒపీనియన్తో డిఫరెన్స్ అయ్యే ఉంటారు. ఆ డిఫరెంట్ అయినప్పుడు వాళ్ళకంటూ ఇంకొక ఒపీనియన్ ఉంటుంది, అది కాన్ఫ్లిక్ట్కి ఎరేజ్ అవుతుంది. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. సో అట్లా నేనైతే ఏమంటానంటే ఒక పబ్లిక్ స్పీకింగ్ మనం చేస్తున్నప్పుడు ఏది పడితే అది మాట్లాడేసే తత్వం కాకుండా, ఇంకొంచెం అలా చెప్పాలంటే నేను బిగినింగ్లో నా స్పీచ్లో ఎక్కువగా కూడా కెరీర్, కష్టపడు అలాంటివి చెప్పేవాడిని నేను. అప్పుడు నేను 30లో ఉన్నాను. నేను 40లోకి వచ్చిన తర్వాత నేను కొంచెం దాన్ని మార్చి సొసైటీ, సోషల్ వాల్యూస్ వాటి వైపు తీసుకొచ్చాను. ఇప్పుడు నేను ఇంకొంచెం ఫార్మేషన్ ఇంకా లోతుగా రీసెంట్గా నాకు అనపర్తి అని ఈస్ట్ గోదావరిలో ఒక ఊరు, అక్కడ ఒక ఆధ్యాత్మిక సంగీత కళా సమితి వాళ్ళకి సంబంధించిన స్పీచ్లు అన్నీ ఇమ్మన్నారు. నేను సాధారణంగా నా స్పీచెస్లో సినిమా డైలాగులు లేకుండా నా స్పీచ్ ఉండదు. ఎందుకంటే దాంతో నేను తొందరగా అట్రాక్ట్ చేయొచ్చు కాబట్టి నా స్ట్రెంగ్త్, యూఎస్పీ అది. కానీ అది ఒక ఆధ్యాత్మిక వేదిక. అక్కడికి నన్ను పిలిచారు. నేను చెప్పాను వాళ్ళకి, నన్ను మీరు పిలుస్తున్నారు కానివ్వండి, నేను దానికి సూట్ కాను, నాది వేరు, అక్కడికి వచ్చి నేను ప్రవచనం చెప్పలేను అన్నప్పుడు, లేదండి మీరు సోషల్ అండ్ స్పిరిచువల్ కలపండి అని. సరే అప్పుడు నేను వాళ్ళకి చెప్పాను, అయితే పని చేస్తానండి, నేను మీకు హామీ ఒకటి ఇస్తాను. అదేంటి అంటే నేను ఒక్క సినిమా డైలాగ్ కూడా వాడను, సినిమా పదం కూడా వాడను అన్నాను నేను. అదే పర్లేదు సార్ మీరేం నో మీకోసం కాదు అని చెప్పిన త్రివిక్రమ్ శ్రీనివాస్ లాగా. ఇక్కడేంటి ఎలా మాట్లాడతాడు అనిపించుకోకూడదు. ఎక్కడైనా ఎలాగైనా ఉంటే ఆర్జీవీ అవుతాం, ఎక్కడ ఎలా ఉండాలో తెలిస్తే అబ్దుల్ కలాం అవుతాం. సో అందుకని నేనేం చేశానంటే సినిమా డైలాగులు లేకుండా, అప్పుడు వాళ్ళకి ముందే చెప్పాను, కొంచెం రసరంజకం కావడం కష్టం, పైగా కింద కూర్చున్న వాళ్ళు 16 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్ల వరకు అందరూ ఉంటారు, మీరు అంటున్నారు గంట మాట్లాడతాను లేదా అరగంట మాట్లాడతాను, మీరు దాని ప్రకారం ప్యాక్ చేసుకోండి. అంటే మీది 2.5 గంటల ప్రోగ్రామ్ అయితే కనుక నా తర్వాత సంగీతం పెట్టండి, నాకన్నా ముందు కచేరీ పెట్టండి, నాకు మాత్రం అరగంట ఇవ్వండి, మీకు ప్రోగ్రామ్ అవుతుంది. కానీ 2.5 గంటలు మాట్లాడాను, ఒక సినిమా డైలాగ్ మాట్లాడలేదు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, రామాయణం, మహాభారతం, ఇతిహాసాలు అన్నీ చెప్పాను, కానీ సోషలైజ్ చేశాను. అలానే నేను సోషలైజ్ చేస్తున్నాను, అలానే మళ్ళీ నేను సినిమా డైలాగులు చెప్పలేదు. అంటే నీకు నువ్వు వేసుకోవాల్సిన నిబద్ధత ఎవరో కాదండి, డిసిప్లిన్, డెడికేషన్, కన్సిస్టెన్సీ. సో అది ఉండగలగాలి. ఆ వ్యక్తిగతమైన నిబద్ధత కనుక ఒక స్టూడెంట్ అయినా, ఎంప్లాయీ అయినా, రాజకీయ నాయకుడైనా ఎవరికైనా ఉండాలి. మనిషి అబ్బా మంచి మాట చెప్పారు, మనిషి అన్నదాలతో ఉండాలి. ఒక రాజకీయ నాయకుడో లేకపోతే ఎవరైనా కానీ ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటే, నాకు తెలిసి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా, వాళ్ళ అమ్మగారు కానీ, భార్య గారు కానీ, లేదా ఎవరైనా కానీ ఒక్కసారైనా పక్కకి పిలిచి నిజాయితీగా చెప్పంటే కొంచెం తప్పు మాట్లాడుతున్నామమ్మా అంటారని అనగలను నేను. సో అందుకని ఏది మాట్లాడినా, ఎలా మాట్లాడినా పబ్లిక్ స్పీచ్ గురించి మీరు అడిగారు కాబట్టి, పబ్లిక్కి అప్పీలింగ్ చేస్తున్నట్టుగాను, పబ్లిక్కి ఉపయోగపడే విధంగాను, పబ్లిక్ యొక్క వాళ్ళని గౌరవిస్తున్నట్టుగాను నేను దాన్ని సభా మర్యాద అంటాను. చాలామంది సభా మర్యాద అంటే సభికులకు ఇచ్చే మర్యాద, సభకి ఇచ్చే మర్యాద కాదు, కూర్చున్న వాడికి ఇచ్చే మర్యాద. ఇది చాలా ఇంపార్టెంట్ కదా సార్. వన్స్ యూ ఒక సివిల్ సర్వెంట్గా ఎదిగినప్పుడు ఇట్స్ వెరీ చాలా రెస్పాన్సిబిలిటీ. పదం ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా